వేసవి కాలంలో కడుపులో చల్లదనాన్నిచ్చే టమాటా మజ్జిగ చారుని చేసేసుకుందామా మరి? హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? లంచ్‌లోకి ఏం రెడీ చేసుకుంటున్నారు మరి కర్రీ? లంచ్‌లోకి మరి ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా! నేను కూడా ఇంకా లంచ్‌లోకి ఏ కర్రీ తయారు చేయలేదండి. ఆలోచించాను. రోజు కాయగూరలు, రోజు ఇవన్నీ తినడం ఎందుకు అని చెప్పేసి నేను మజ్జిగ చారు చేసుకొని తిందాం అనుకుంటున్నానండి. ఆ మజ్జిగ చార మా అందరికీ తెలుసు కదా అంటారా? అందరికీ తెలిసిందేనండి. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చేస్తారు కదా! ఏరియాని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో చేస్తా ఉంటారు. అందులోకి నేను మామూలు మజ్జిగ చారు చేయట్లేదండి. టమాటా వేసి మజ్జిగ చారు చేస్తున్నాను. మనము ఎంతనో లాగించేయొచ్చు. ఆపకుండాను. అంత టేస్టీగా ఉంటది. మరి అది ఎలాగో టమాటా వేసి మజ్జిగ చారు మరి చూసేద్దురు గాని వచ్చేసండి మన కిచెన్‌లోకి చూడండి ఫ్రెండ్స్, టమాటా మజ్జిగ చారు కోసం ఫస్ట్ నేను హాఫ్ లీటర్ పైనే పెరుగు తీసుకున్నానండి. ఏ పెరుగైనా పర్లేదు. కొంచెం పులుపొచ్చినా పర్లేదు. ఫ్రెష్ పెరుగైనా పర్లేదు. చాలా కమ్మగా ఉంటుంది. హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నాను కదా! చూడండి, ఇలాగ విస్కర్‌తో గాని, లేదంటే మనం కవ్వంతో గాని మనం పెరుగుని ఇలాగిలా ఫస్ట్ అనుకుందాం. గడ్డలు లేకుండా సాఫ్ట్‌గా వచ్చేస్తదనమాట. ఇందులో కొంచెం మనం వాటర్ పోసుకుందామండి. మరి మజ్జిగ చారు అన్నాం కదా! కొంచెం వాటర్ పోసుకొని మనం మళ్ళీ కలుపుకుందాం. మరి అంత పలచగా ఉండకూడదు. మరి అంత చిక్కగా ఉండకూడదు. అలా మంచిగా చిలుక్కున్నాక వాటర్ వేసుకొని ఇప్పుడు సరిపోయే కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోయినంత. ఎందుకంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సరిపడా సాల్ట్ వేసుకొని మనం కలుపుకుందాం ఇలా. అలాగే 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకున్నానండి. 2 ఇంచుల అల్లం దంచుకున్నాననమాట. ఇలాగా మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అల్లాన్ని వేసుకుంటే చాలా రుచిగా ఉంటదండి. ఇలా వేసుకొని మనం అల్లాన్ని కూడా ఇలా కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లాన్ని కూడాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. అగో ఒక కడాయి పెట్టుకున్నాను. పాన్ పెట్టుకున్నాను. ఇదిగో ఆయిల్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మినపప్పు ఒక టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాం ఫస్ట్. ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం. బాగా కలుపుకుందామండి. వేయించుకుందాం బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. అలాగే జీలకర్ర ఒక టేబుల్ స్పూను. ఎండుమిరపకాయలు ఒక 5 తీసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఎండుమిర్చి కూడా. వెల్లుల్లి 5, 6 రెబ్బలు చితక్కొట్టుకొని వేసుకుంటే మంచి సువాసన వస్తదండి. వెల్లుల్లి కూడా వేసుకొని వేగనిద్దాం. అలాగే టమాటా మజ్జిగ చారు అన్నాం కదా! ఒక పెద్ద సైజు టమాటా వేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా వేయించుకుందామండి మెత్తగా ఉడికే వరకు. టమాటాలు బాగా మగ్గినాయండి. టమాటా ముక్కలు ఇప్పుడు కరివేపాకుని వేసుకుందాం. కరివేపాకుని వేసుకొని మంచిగా వేగనిద్దాం. అన్నీ బాగా వేగినాయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఉల్లిపాయ ముక్కలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవుగా చీరుకొని ఇవి ఉల్లిపాయ ముక్కలు వేగక్కర్లేదండి మనకి. ఎందుకంటే మజ్జిగ చారులో మనకి తగులుతూ ఉంటే సూపర్‌గా ఇదే టేస్ట్ అనమాట. టమాటా ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా కొంచెం లైట్‌గా వేయించుకుందాం. మరీ ఎర్రగా బ్రౌన్ కలర్‌లో వేగక్కర్లేదు. కొంచెం వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో పసుపు వేసి ఉల్లిపాయలు కూడా మంచి కలర్‌లో వేగినాయండి. బ్రౌన్ కలర్ కాదు, మామూలు కలర్‌లోనే. ఇదిగో ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. తాలింపంతా మజ్జిగ చారులోకి కరెక్ట్‌గా వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారాక అందులో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మన మజ్జిగ చారులో వేసేసుకుందాం. అది మజ్జిగలో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ మజ్జిగలోకి తాలింపు పెట్టుకున్నాం కదా! వేసేసుకుందాం. మరి టమాటా మజ్జిగ చారు మజాక అంత బాగుంటుందండి. మరి ఒకసారి టేస్ట్ చేయండి. మీరు కూడా ఇలాగ చేసుకొని టేస్ట్ చేసినట్టయితే మళ్ళీ 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 కూడా ఇలాగే చేస్తూ ఉంటారు. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందాం మొత్తం అంతా. ఇదిగోనండి, మన టమాటా మజ్జిగ చారు రెడీ అయిపోయింది. దగ్గర నుంచి చూపిస్తాను మీకు. మరి చూడండి, లాస్ట్‌లో కొత్తిమీర కాడలతో సహా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నట్టయితే ఇంక సూపర్ అండి. మరి చాలా టేస్టీగా ఉంటది ఈ టమాటా మజ్జిగ చారు. మరి టేస్టింగ్ టైం గట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. చూడండి, మరి రైస్ తీసుకున్నాను. మీకు చూపిద్దామని ఇదిగో టమాటా మజ్జిగ చారు. చాలా టేస్టీగా ఉంటదండి మరి. ఇంక చేసుకున్నాక తినేయడమే కదా! కమ్మగా ఉంటుంది. ఈ సమ్మర్ సీజన్‌లో చల్ల చల్లగా
మరి తినేయాలి కదా, కడుపులో పడిపోవాలి మరి మనకి. టమాటా మజ్జిగ చారు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మరి తినే కొలది తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్ మరి వేసుకున్నాను కదా, మజ్జిగ చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియో లెంగ్త్ అయినా మజ్జిగ చారు కాబట్టి నా ఫేవరెట్ తిని చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది. బా సూపర్గా ఉంది ఫ్రెండ్స్, కమ్మగా. అబ్బా అబ్బా చాలా బాగుంది. చాలా సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మరి మీరు ఇలాగే తయారు చేసుకోండి, మీకే తెలుస్తుంది. నేను కూర్చుని తినేస్తాను, మరి ఇంకా ఆగలేను. అంత బాగుంది, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత సూపర్గా ఉంది. మీరు టమాటా వేసుకునేలా చేసుకోండి. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.